హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు సూపర్ టేస్టీ కేసర్ బాదాం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. కేసర్ బాదాం మిల్క్ చేసుకోవడానికి ముందుగా ఒక గుప్పెడు బాదాంని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్న చాలా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చు. అలాగే 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ చాప్ చేసి పక్కన ఉంచుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ని హై ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు చుట్టూ ఉన్న మీగడ్ని కూడా కలుపుతూ మళ్ళీ అందులోకే పాలలోకే వేసేస్తూ ఇంకా కొంచెం బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి బాదాంని మెత్తని పేస్ట్ చేసి ఈ బాయిల్ అవుతున్న పాలలోకి వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తం కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది ఆప్షనల్, బట్ టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ కోసం తీసుకున్నాను నేను. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఇందులోకి మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు, షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ పౌడర్ కూడా మిక్స్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పాలని ఒక బాయిల్ రానివ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి కుంకుమ పువ్వు వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే మీరు కస్టర్డ్ పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే అలానే ఉంచుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలు ఇంక కొంచెం మరగాలి. ఇలా మరిగినప్పుడు ఇందులో కలర్ చేంజ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న ఆ పాల మీద వచ్చే ఆ మీగడని కూడా మళ్ళీ కలుపుతూ ఆ పాలలోకి వేసి మరో 5 నిమిషాలు ఈ పాలని బాగా బాయిల్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాల గిన్నెని కిందికి దించేసుకొని మీరు వేడిగా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి, లేదంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ సూపర్ టేస్టీ కేసర్ బాదాం మిల్క్ రెడీ అయిపోయింది. పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అలాగే కుంకుమ పువ్వు కూడా వేసేసుకుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంతేనండి, సూపర్ టేస్టీ కేసర్ బాదాం మిల్క్ రెడీ అయిపోయింది. ఇంకా ఎంజాయ్ చేయడమే. మీరు వేడిగా తాగాలనుకున్న వాళ్ళు తాగొచ్చు, లేదు చల్లగా తాగాలనుకుంటే కూడా తాగొచ్చు. ఎలా తాగినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెడేక్ అండ్ టెన్షన్స్ నుంచి రిలాక్సేషన్ కావాలనుకున్న వారు వీటిని వేడిగా తాగితే ఇన్స్టెంట్ రిలాక్సేషన్ వస్తుంది. అండ్ టేస్ట్ కోసం తాగాలనుకుంటే మాత్రం చల్లగా తాగితే బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. So please do like, share and subscribe, and don't forget to hit the bell icon, and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.